మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈ రోజు చదవబోయే కథ పేరు గమనం. రచన స్వరం ఎస్ శ్రీదేవి. ఈ కథ సాహిత్య ప్రస్థానం జూన్ 2006లో ప్రచురించబడింది. అమ్మకి బీపీ ఏమిట్రా, అసలేమైంది? రైలు దిగుతూనే ఆతృతగా అడిగింది సౌజన్య, ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తమ్ముణ్ణి. తల్లి హై బీపీతో హాస్పిటల్లో చేర్చబడిందన్న విషయం ఆమెకి అపనమ్మకాన్ని కలిగిస్తోంది చాలా. దినకర్ వెంటనే జవాబు ఇవ్వలేదు. ఆమె చేతిలోంచి బ్యాగ్ అందుకుని జనాన్ని తప్పించుకుంటూ నడుస్తున్నాడు. అతడి వెనకే వస్తూ అదే విషయాన్ని గురించి ఆలోచిస్తోంది సౌజన్య. తండ్రికి రైల్వేలో ఉద్యోగం, ఎప్పుడూ క్యాంపుల మీద తిరిగేవాడు. తామిద్దరినీ చాలా జాగ్రత్తగా పెంచుకొచ్చింది తల్లి. స్కూలుకి తీసుకురావడం, అనారోగ్యాలు కొంత వయసు వచ్చేదాకా. వయస్సుతో పాటు మౌలిక స్వరూపాన్ని మార్చుకున్నా తాము పెద్దవుతున్న కొద్దీ ఇంకెన్నో సమస్యలు. అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించుకొచ్చిన వ్యక్తి, దేనికి చెల్లించకుండా తండ్రి సహకారం తమకి లేకపోవడం ఒక లోటని కాకుండా సహజ పరిణామంగా నిర్వచించిన వ్యక్తి అంతర్గత ఒత్తిడి కారణంగా అనారోగ్యం పాలై హాస్పిటల్లో చేరడం అనేదాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. అందుకే ఆమె ధ్యాస తమ్ముడి జవాబు మీద కన్నా సమస్య విశ్లేషణ మీద ఎక్కువగా ఉంది. ఏం జరిగింది అమ్మకి? పైకి అలా నవ్వుతూ నిండుగా కనిపించినా లోపల బాధపడేదా? ఏ సమస్య అయినా తెలివిగా పరిష్కరించడం ఆమె బహిర్భాగమా? అంతరంగంలో వేరే విధంగా ఉండేదా? ఆలోచనలు ఆగటం లేదు. ఇద్దరూ స్టేషన్ బయటకు వచ్చారు. నువ్విక్కడే ఉండు, నేను బైకు తెస్తాను అన్నాడు దినకర్. ఆమె ఆగిపోయింది. అతను వెళ్లి బైక్తో రావడానికి 5 నిమిషాలు పట్టింది. ఈ కాస్త వ్యవధిలో మరికొన్ని ఆలోచనలు, మరింత విశ్లేషణ. ముందు హాస్పిటల్కి వెళ్ళి అమ్మని చూసి ఇంటికెళ్దాం అంది. అతను అంగీకార సూచకంగా తలూపాడు. అసలు ఏం జరిగింది? నాన్న కూడా రిటైర్ అయిపోయాడు. ఇద్దరూ సంతోషంగా ఉండక ఎందుకలా టెన్షన్ పెంచుకుంటోంది? అయినా పడాల్సిన టెన్షన్ అంతా మన చిన్నతనాల్లోనే పడి ఉండాలి అడిగింది. మళ్ళీ ఎన్నో ఆలోచనలు, జ్ఞాపకాలు. తమ్ముడు స్కూల్లో ఆటలాడి దెబ్బలు తగుల్చుకున్న రోజులు, తనకి జ్వరం, దగ్గు, జలుబు తరచుగా వచ్చినప్పటి రోజులు అన్నీ గుర్తొచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటి జ్ఞాపకాల వలయంలో తిరుగుతున్నాయి. చెప్పాలంటే చాలా ఉంది సుజీ. నిన్న మొన్నటి దాకా మన ఇంట్లో ఏ సమస్యలు లేవు. అమ్మ కూడా బాధ్యతలన్నీ తీరి సంతోషంగా ఉండేది. మా పిల్లల్ని తీసుకుని పార్కుకి వెళ్ళడం, తనంతట తను లైబ్రరీకి వెళ్ళడం, జయతో గుడికి వెళ్ళడం అంతా సరదాగా గడిచింది అన్నాడతను. మరి అడిగింది. నా ఆలోచన తప్పేమో తెలీదు. సందిగ్ధం అతనికి. ఏమిటి? ఆరా తీసింది. రిటైర్ అయిన వాళ్ళని కొంతకాలం పాటు మానవ వనరుల శాఖకు పంపిస్తే బాగుంటుందేమో. నిన్న సాయంత్రం 6 దాకా పనిచేసిన వ్యక్తి ఈ రోజు ఉదయం నుంచి ఒక్కసారి శక్తిహీనుడవ్వడము, ఏమీ చెయ్యలేని నిరాసక్తుడవ్వడము జరగదు. నిర్దుష్టమైన వ్యాపకం అనేది లేకుండా ఎలా ఉండగలుగుతాడు అన్నాడు. నాన్న గురించా నువ్వనేది అడిగింది. హెచ్ఆర్డి వాళ్ళకి సరెండర్ చేస్తే, వాళ్ళ సేవల్ని ఏ సమాజ సేవకో వినియోగించుకుంటే ఈ రోజున మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్లలో కొందరిలో కొన్ని నైపుణ్యాలు ఉండొచ్చు. ఉద్యోగం ఒక ఆటంకం కాగా సంగీతం, పెయింటింగ్ లాంటి హాబీలను వదిలిపెట్టేసి ఉండొచ్చు. వాళ్ళని అలాంటి అవసరం ఉన్న చోట ఉపయోగించుకుంటే వాళ్ళకి అంత తొందరగా వృద్ధాప్యం రాదు. వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ప్రభుత్వానికి భారం అనిపించదు అన్నాడు. రిటైర్ అయ్యా కూడా ఉద్యోగం చెయ్యమంటే ఎవరు చేస్తారా అడిగింది ఆమె. అతను ఇదంతా ఎందుకు చెప్తున్నాడో అర్థం అవ్వక, దానితో తల్లి అనారోగ్యానికి గల సంబంధం అస్పష్టంగా కనిపించినట్టుంటే ఆశ్చర్యం కూడా కలిగింది. ఉద్యోగం అనుకుంటే బాధ్యతగాను భారంగాను అనిపిస్తుంది. అందుకే ప్రవృత్తిని సంతృప్తి పరిచే చోట అన్నాను. చివరి మాటలు ఒత్తి పలికాడు. కానీ రిటైర్ అయ్యాక ఎవరైనా విశ్రాంతిగా గడపాలనుకుంటారు. నువ్వేంట్రా ఇలా అంటావు? మళ్ళీ అదే అడిగింది. అలా బతకగలిగే ట్రైనింగ్ అయినా ఇవ్వాలి రిటైర్ చేసే ముందు అన్నాడు. ఇంతలో హాస్పిటల్ చేరుకున్నారు. సౌజన్యకి సరైన జవాబు రాకముందే వాళ్ల సంభాషణ ఆగిపోయింది. దినకర్ బైక్ పార్క్ చేసి వచ్చేలోపు సౌజన్య తల్లి నుంచిన స్పెషల్ రూమ్ కి వెళ్లిపోయింది. తలుపులు దగ్గరగా వేసున్నాయి. నెమ్మదిగా తోసింది. తల్లి మంచం మీద ఆకుపచ్చటి హాస్పిటల్ దుప్పటి మీద పడుకునుంది. నిద్రపోవడం లేదు. మంచానికి కొంచెం దూరంగా స్టూల్ మీద కూర్చుని ఏదో మ్యాగజైన్ చదువుతోంది జయ, దినకర్ భార్య. కొద్దిగా తోసిన తలుపుల మధ్య నిలువెత్తు విగ్రహంలో ఉన్న సౌజన్యను చూసి
లేచి నిలబడి, రండి ఒక్కరే వచ్చారా? దినార్ స్టేషన్కి వచ్చారు, కలవలేదా అని అడిగింది. ఆమె ప్రశ్న ఇంకా పూర్తి అవ్వనే లేదు. వెనక నుంచి దినకర్ అడుగుల చప్పుడు వినిపించింది. సౌజన్య తల్లి అన్నపూర్ణ కూతుర్ని చూసి ఆవిడ లేచి కూర్చుంది. ఎలా ఉందమ్మా నీకు? ఒక్క అంగలో తల్లి పక్కన వెళ్లి కూర్చుంది సౌజన్య. ఆవిడనలా నీరసంగా ఉండగా చూడటం ఆమెకి బాధని కలిగించింది. కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి. ఎందుకంత బాధ? పెద్దదాన్ని అవడం లేదు? ఏవో వస్తూనే ఉంటాయి. ఈ మాత్రం దానికి నువ్వింత కంగారు పడి రావడం దేనికి? మీ ఆయనకి లీవు దొరికాక ఇద్దరూ కలిసే రావాల్సింది, అంతగా రావాలనుకుంటే అంది అన్నపూర్ణ. కూతురు, కొడుకు, కోడలు అందరూ తన కోసం తపన పడుతుంటే ఆవిడికి ఒకవైపు సంతృప్తిగా ఉంది, మరోవైపు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానన్న బాధ కూడా ఉంది. ఈ రెండు విరుద్ధ భావాల మధ్య నలిగింది కాసేపు. అలాంటి ఎన్నో భావ వైరుధ్యాలు కొద్ది రోజులుగా ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భర్త రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నాడన్న సంతోషంతో అతడి ప్రవర్తన కలిగిస్తున్న బాధ సంఘర్షిస్తోంది. ఆయన ప్రవర్తనలో లోపం ఉన్నట్టు గాని, దానివల్ల తను బాధపడుతోందని గాని కొడుక్కి కోడలికి తెలియకుండా దాచే ప్రయత్నంలో ఇంకొంత సంఘర్షణ పడుతోంది. ఇదంతా దినకర్ గుర్తించాడు. ఇంకా సౌజన్యతో అనలేదు. వాళ్ల సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది. పూర్తి కావాల్సి ఉంది. తల్లి దగ్గర అరగంట సేపు కూర్చుని తమ్ముడితో ఇంటికెళ్ళింది. తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నాడు. ఎలా ఉన్నారు నాన్న? ప్రేమగా అడిగింది. చాలా తీరుపడిగా నవ్వాడాయన. అమ్మని చూసొచ్చావా? లేచిందా? ఏమైనా తిందా? అనారోగ్యం అసలు రాకుండా ఉండదు గాని వచ్చాక తీసుకునే జాగ్రత్తలే మన్ని అందులోంచి బయట పడేస్తాయి అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతున్నంతసేపు దినకర్ ముఖం అసహనంగా పెట్టుకుంటూ మళ్ళీ ప్రసన్నంగా కనిపించేట్టో పట్టించుకోనట్టో మార్చుకుంటూ ఉన్నాడు. ఇంటి వాతావరణంలో ఇదో కొత్త మార్పు. ఆ సాయంత్రమే అన్నపూర్ణని డిశ్చార్జ్ చేశారు. హై బీపీ కాబట్టి ఉప్పు కారం బాగా తగ్గించమని, మందులు క్రమం తప్పకుండా వాడమని, రోజు కొద్ది దూరం నడవమని, ప్రశాంతంగా ఉండమని చెప్పారు డాక్టర్లు. చివరిది మాత్రం నా చేతుల్లో లేదు, గొణికింది అన్నపూర్ణ. ఆవిడన్నది స్పష్టంగా వినిపించకపోయినా ముఖంలో మాత్రం ఖచ్చితంగా చదవగలిగాడు దినకర్. సందిగ్ధంలో పడ్డది సౌజన్య. ఆవిడ్ని తీసుకుని ఇంటికొచ్చారు. ఆవిడ ఎక్కడ పడుకోవాలో, ఎలా ఉంటే ప్రశాంతంగా ఉంటుందో, ఏమేం చెయ్యాలో ఏమేం చెయ్యకూడదో అనే ఎన్నో విషయాల మీద చాలాసేపు చర్చించాడు ఆమె తండ్రి గోపాలరావు. ఎవరికీ ఏది తెలియదన్న నమ్మకంతో. ఇలాంటిది ఇంట్లో ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఆయన ఇంటి విషయాలు పట్టించుకునేవాడు కాదు. తల్లే అన్నీ చూసుకునేది, తనే చేసేది, లేదా ఇలా చెయ్యమని చెప్పేది, తాము చేసేవారు. తండ్రిలో ఈ మార్పు, ప్రతిదీ తన ఆదేశాల ప్రకారం జరగాలన్న ఆకాంక్ష సౌజన్యకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏర్పాట్లు పూర్తయ్యేసరికి అన్నపూర్ణలో స్వల్పంగా ఉద్రేకం కనిపించింది. ఆ రాత్రి 3 వేర్వేరు సమావేశాలు జరిగాయి, 3 వేర్వేరు చోట్ల. మొదటిది సౌజన్యకి అన్నపూర్ణకి మధ్యన జరిగింది, ఆవిడి గదిలో. రిటైర్ అయ్యాక నాన్నలో చాలా మార్పు వచ్చిందే సుజీ. అంతకుముందు ఏది పట్టించుకునేవారు కాదా? ఇప్పుడేమో అన్నిట్లోనూ తలదూరుస్తున్నారు. ఏదో చాదస్తంగా చెప్పబోతారు. ఎవరికంత తీరిక చెప్పు? జయ 9 ఆఫీసులో ఉండాలి. దినా ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు వస్తాడో వాడికే తెలీదు. ఈయన వదలరు. వాళ్ళకి విసుగు. దినా అంటే మన పిల్లాడు, నేను పెంచిన పిల్లాడు. జయ వేరే ఇంటి నుంచి వచ్చింది. మేము ఏమన్నా సర్దుకుపోయేంత ప్రేమ గౌరవం ఎక్కడి నుంచి వస్తాయి? తెచ్చిపెట్టుకున్నవి ఎంతకాలం నిలుస్తాయి? మనం ప్రేమ చూపిస్తే దగ్గర అవుతుంది, విసిగిస్తే దూరం జరుగుతుంది. అయితే దానితో పాటు వీడు కూడా దూరం అవుతాడు. సుజీ, మీ ఇద్దరిని ఎంత ప్రేమగా పెంచానే. నీ పెళ్లితో వచ్చిన వెలితిని వాడి పెళ్లితో పూడ్చాలనుకున్నాను గాని అందరినీ దూరం చేసుకుని మాకు మేమే బతకాలనుకోలేదు అంది అన్నపూర్ణ. అలా అంటుంటే ఆమె గొంతు రుద్ధమైంది, కళ్ళు చెమర్చాయి. తల్లి తపన అర్థమై సౌజన్య మనసు ఆర్ద్రమైంది. నువ్వన్నీ మనసులో పెట్టుకోకు. కొద్ది రోజులు నువ్వు నాన్న మా ఇంటికి వచ్చి ఉండండి. నీకు మార్పుగానూ ఉంటుంది, విశ్రాంతి దొరుకుతుంది. ఇక్కడ తమ్ముడికి జయకి కూడా మీ విలువేంటో తెలుస్తుంది. ఎక్కడివక్కడ వదిలేసి వెళ్తే అన్నీ సర్దిపెట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే వాళ్ళకి తెలియడం లేదు అంది. తమ్ముడు మరదల విషయం ఆమె మనసులో ఏదో ఒక మూల ముళ్ళులా గుచ్చుకుని బాధిస్తోంది. అన్నపూర్ణ చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అడిగింది, స్పర్ధలనేవి ఎందుకు రావాలి? చాలా లోతైన ప్రశ్న.
ప్రేమించే మనస్తత్వం ఉన్నవారిని తీవ్రంగా బాధ పెట్టే ప్రశ్నది. ఇద్దరి అభిప్రాయాలు కలవనప్పుడు, ఆ విషయం మీద ఇద్దరూ ఏకాభిప్రాయానికి రావలసి ఉన్నప్పుడు పుట్టే సంఘర్షణ స్పర్ధ. మనుషుల మధ్య ఇంటరాక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఇంట్లో మనుషుల మధ్య సంఘటనలు, స్పందన ప్రతిస్పందనలు, చర్య ప్రతిచర్యలు లేకుండా ఎలా ఉంటాయి? అంటే స్పర్ధలు తప్పనిసరా? ఎడమొహం పెడమొహంగానో, తిట్టుకుంటూనో, దెబ్బలాడుకుంటూనో ఉండాల్సిందేనా? కాదనిపించింది. అంతకన్నా జవాబు దొరకలేదు సౌజన్యకి. అన్నపూర్ణ తనకి తనే వెతుక్కుంది గాని సౌజన్య నుంచి ఆశించలేదు. భోజనాల వేళ అంది సౌజన్య, అమ్మని నాన్నని కొద్ది రోజుల పాటు మా ఇంటికి రమ్మంటున్నాను దినా అని. అతనేం మాట్లాడలేదు గాని జయ మాత్రం ఒక్కసారి కళ్ళెత్తి చూసి మళ్లీ దించుకుంది. భోజనాలు అయ్యాక తండ్రి దగ్గరికి వెళ్లి కూర్చుంది సౌజన్య. అది రెండో సమావేశం. నేను చెప్పిన విషయాన్ని గురించి ఏం ఆలోచించారు నాన్న? కొన్నాళ్ళు మీరిద్దరూ నా దగ్గరికి వచ్చి ఉంటే సమస్యలన్నీ వాటంతట అవే పరిష్కృతం అవుతాయి అంది. అసలు ఇప్పుడు మీ అమ్మకు గల సమస్యలు ఏమిటి? అడిగాడు గోపాలరావు. ఒక పద్ధతి ప్రకారం పనులు చేసుకోకపోవడం, ఇంట్లో డిసిప్లిన్ లేకపోవడం, ఒంటింట్లోంచి సగం పనిలో వచ్చి టీవీ ముందు కూర్చుంటుంది. గంటో అరగంటో చూసి మళ్లీ పని మొదలెడుతుంది. ఆ తర్వాత నిద్ర. ఆ పనులనేవి ఎప్పటికీ తెమలవు. 8:30కి జయ వెళ్ళిపోతుంది. ఇంకో అరగంటకో గంటకో అమ్మ కూడా ఒంటింట్లోంచి ఎందుకు బయటపడదు? ఎందుకు ఆ దేవులాట? దినా డ్రింక్ చేస్తాడు. ఆ విషయం నేను గ్రహించి చెప్తేనే గాని ఆమెకి తెలీదు. ఏం పెంపకమే సుజీ అది? మగపిల్లలు ఎంతలో చేయిజారిపోతారు. ఇన్నాళ్ళు ఏదో జరిగింది, అన్నీ నాకు వదిలిపెట్టి నిశ్చింతగా ఉండమంటున్నాను అన్నాడు. మరో ముళ్ళు దిగబడింది సౌజన్య గుండెలో. తండ్రి అలా మాట్లాడుతుంటే అసహనంగా అనిపించింది. ఎక్కడో లోపం జరుగుతోంది. అసలు ఆ లోపమేంటో, ఎక్కడ ఎందుకు జరుగుతోందో మాత్రం అర్థం అవ్వలేదు. నిశ్శబ్దంగా యువతలకు వచ్చేసింది. తల్లి నిద్రపోతోంది. అదే గదిలో చప్పుడవ్వకుండా మరో మంచం వాల్చుకుని తను పడుకుంది. గంటసేపు నిద్రపోయిందో లేదో సెల్ మోగింది. తల్లికి మెలకువ వస్తుందేమోనని కంగారు పడుతూ సెల్ తీసుకుని గదిలోంచి యువతలకు వచ్చేసింది. ఫోన్ చేసింది ఎవరో కాదు, దినకర్. నీకోసం టెర్రస్ మీద వెయిట్ చేస్తున్నాను అన్నాడు. సౌజన్య నిద్రమత్తంతా ఎగిరిపోయింది. ఆమె కాళ్ళు డాబా మెట్లకేసి దారి తీశాయి. కార్పొరేట్ రంగంలో చాలా వరకు నిర్ణయాలు వైన్ కప్ వెనక నుంచే వెలువడతాయి. నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్న నేను తాగటం తప్పనో, తాగననే నియమం పెట్టుకున్నాననో నా తోటి వారి నుంచి వేరుపడలేను. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ డ్రింకింగ్ నా దృష్టిలో తప్పు కాదు. మన మీద మనకి నియంత్రణ పోయేదాకా తాగి గొడవ చేయడం తప్పు అన్నాడు దినకర్. రాత్రి 12 గంటలు వేళవడంతో ఆరు బయట కావడం చేత చిరుగాలి సన్నగా వణికిస్తోంది. చున్నీని తలమించి భుజాల చుట్టూ కప్పుకుని కుర్చీలో ముడుచుకుని కూర్చునింది సౌజన్య. దినకర్ చెప్పింది వింది. తమ్ముడు, భర్త, మరెవరైనా కాని తాగడాన్ని సమర్థించుకుంటూ చెప్పే మాటలవే. అందులో విశేషమేమీ లేదు. అలాంటి తప్పు నేను ఎప్పుడైనా చేస్తే ఆ క్షణం నుంచి తనెలా చెప్తే నేను ఎలా నడుచుకుంటాననేది జయకి నాకు మధ్య గల ఒప్పందం అన్నాడు. సౌజన్య పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. అలాంటి ఒప్పందం చాలా మంది భార్యాభర్తల మధ్య ఉంటుంది. దాన్ని అతిక్రమించడం కూడా ఎంతో మంది మధ్య ఎన్నోసార్లు జరిగి ఉంటుంది. నువ్వలా నవ్వక్కర్లేదు, నేనిప్పటిదాకా బ్రీచ్ చేయలేదు అని తను నవ్వాడు దినకర్. ఇద్దరి మధ్య వాతావరణం కాస్త తేలిక పడింది. నీ మంచి కోసమే కదరా మేం చెప్పేది అడిగింది సౌజన్య. ఆ విషయము తెలుసు, మా మంచి మాకు తెలుసు అన్నాడు. మనిషికి తోటివారి అవసరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తన తల్లిదండ్రుల సమయంలో 4-5 అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కజిన్స్ ఉండేవాళ్ళు. పెళ్లిళ్లలోనూ చావుల్లోనూ కలుసుకునేవారు. కష్ట సుఖాలు ఒకరికొకరు చెప్పుకుని బాధని పంచుకునేవారు. ఇప్పుడు అలా కాదు. అలాంటి ఆత్మీయులు లేరు, అంత చిక్కటి అనుబంధాలు లేవు. మన చుట్టూ ఉన్నవారి కంటే వెనకబడకుండా ఉంటే చాలు, గుంపులో తోసుకుపోతున్నారు. ఇది ఇప్పటి జీవన సరళి. అమ్మకి నేను డ్రింక్ చేస్తాననే విషయం తెలుసు, కానీ ఆవిడ పెద్ద డిప్లొమాట్. తెలియనట్టుగా ఊరుకుంది. అంటే బయటపడితే నేనే పడాలి, లేకపోతే ఆవిడలాగే నేను డిప్లొమాటిక్ గా ఉంటూ కవర్ చేసుకోవాలి. నాన్న మాత్రం తన గొప్ప విషయాన్ని తెలుసుకున్నానని అనుకుంటున్నారు. అమ్మని కోప్పడ్డారు. నాతో కూడా మాట్లాడతారట. ఏం మాట్లాడతారు? చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయి అబ్బాయి అని 5 ఏళ్ల పిల్లాడికి చెప్పినట్టు చెప్తారా? సుజీ, నేను చిన్న పిల్లాడినో, నూనూగు మీసాలు యువకున్నో కాదు ఒకరి చేత సరిదిద్దించుకోవడానికి. కొన్ని జతల కళ్ళు ఈర్ష్యగాను,
ఇంకొన్ని జతల కళ్ళు ఆరాధన గారు చూసేంత స్టేచర్ నాకుంది. సౌజన్యకి అర్థమైంది, కొన్ని విషయాలు తెలిసి తెలియనట్టు ఉండిపోతేనే బాగుంటాయి. వాటిని చర్చకి పెట్టుకోవడం వలన అందులోని సున్నితమైన పార్శ్వం దెబ్బతింటుంది. అది తండ్రికి అర్థం కావట్లేదు. ఆయన నమ్మే విలువలు వేరు. కొన్ని దశాబ్దాల పాటు, అంటే ఉద్యోగం మీద ఉన్న కాలంలో వచ్చిన మార్పులు ఆయన తెలికిడిలోకి రాలేదు. అమ్మ పెంపకం సరిగ్గా లేదనేది నాన్న చేసే అభియోగం. అది ఆమెకి ఎంత బాధ కలిగిస్తుందో ఆలోచించు. మనిద్దరిలో ఏం లోపం ఉంది, ఏం తక్కువ, ఇంకా ఎలా ఉండాలి మనం? మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో మంచివాళ్ళు ఎక్కువ కష్టాలు పడ్డాన్ని, చెడ్డవాళ్ళు చాలా సుఖంగా ఉండడాన్ని చూస్తుంటాం. దానికి గల కారణం చెప్పనా? సంఘర్షణ. తను చేసేది తప్పని అనుకోనివాడు చేసే తప్పే అయినా హాయిగా బతికేస్తాడు. అది కాకుండా తను తప్ప, తను గొప్ప అనే సంఘర్షణలో కొట్టుకునేవాడు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తాడు. అలాంటి సంఘర్షణ ఇప్పుడు మన ఇంట్లో మొదలైంది అంటూ బయోస్కోపులో బొమ్మను తిప్పినట్టు సౌజన్య దృక్కోణంలోంచి తనని తప్పించి తల్లిని ఉంచాడు దినకర్. అమ్మతో ఆయనకి రోజు గొడవే, అన్నింట్లో గొడవే. పెళ్లికి ముందు 20 ఏళ్ళు, పెళ్ళయ్యాక మరో 35 ఏళ్ళు. కొన్ని పద్ధతులకి అలవాటు పడిపోయింది ఆవిడ. ఈ పని ఇలా ఎందుకు చేశావనే దానికి వాస్తవానికి ఎలాంటి జవాబు లేదు. ఆ పని అలాగే చెయ్యడం వలన ప్రత్యేకించి వచ్చిన లాభం గాని నష్టం గాని లేదు. అయినా అక్కడో ప్రశ్న ఆవిడ ఎదుర్కొంటోంది, ఇది ఇలా కాకుండా మరోలా చెయ్యొచ్చు కదా అని అన్నాడు. సౌజన్య చకితురాలైంది. తమ్ముడిలో ఇంత పరిశీలనాశక్తి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజమే, ఎన్నో పనులు కొన్ని ఇలాగా కొన్ని మరొకలాగా చేస్తూ ఉంటారు. ఏది ఎందుకు ఇలాగా మరొకటి అలాగా అనేది ఎవరు ఆలోచించరు. మరొకరి దృష్టికోణంలోంచే ఆ మీమాంస జనిస్తుంది. 8:30కి జయ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కూడా అమ్మకి వంటింట్లో ఇంకా చాలా పని ఉంటుంది. 9:30 దాకా అయినంత వరకు చేసుకుని టిఫిన్ తింటూ టీవీ చూస్తుంది. మళ్ళీ లేచి వెళ్ళి మిగిలిన పని చూసుకుంటుంది. ఆవిడ చూడాలని వచ్చే టైంకి నాన్న బీబీసీనో ఎన్జీసీనో చూస్తున్నారు. అమ్మని పనంతా పూర్తి చేసుకుని ఒంటింటికి గొళ్ళెం పెట్టేసి రమ్మంటారు. అది అయ్యే పనేనా? లైబ్రరీకి వెళ్ళి తెలుగు నవలలు తెచ్చుకునేది ఆవిడ. ఇప్పుడు నాన్న అదే కార్డు మీద ఫిలాసఫీ బుక్స్ తెచ్చుకుంటున్నారు. అమ్మ చదివేవి చెత్త పుస్తకాలని విమర్శ. పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదంటారు. ఈ అపార్ట్మెంట్లలో ఎక్కడ ఆడుకుంటారు? గ్రౌండ్కి వెళ్తే పెద్ద పిల్లలు కొడుతున్నారు. రోజు వాళ్ళని పార్కుకు తీసుకెళ్లి ఆడించి తీసుకొచ్చేదెవరు? అలా ఆడి అలసిపోయి ఇంటికి వస్తే హోంవర్క్ ఎవరు చేస్తారు? చదువు ఎవరు చదువుతారు? మననైనా శనాదివారాల్లోనే కదా అమ్మ వదిలిపెట్టేది. ఇంకా ఇలాంటివి ఎన్నో అన్నాడు దినకర్. దిన ఆశ్చర్యంగా అంది సౌజన్య. వాళ్ళని టీవీ చూడనివ్వరక్క. కాసేపు వాళ్ళు టీవీ ముందు కూర్చుంటే జయ రిలాక్స్ అయి పనులు చేసుకుంటుంది. ఇప్పుడు అలా కాదు. ఇంటికి వచ్చాక ఒక్క నిమిషం కూడా తన్ని ఊపిరి పీల్చుకోనివ్వకుండా అల్లరి. సుజీ, ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో అందరం ప్రైవసీ కోల్పోయాం. ఆ ఒత్తిడంతా అమ్మ మీద పడుతోంది. నాన్నకి సర్ది చెప్పలేక సజావుగా సాగిపోయేవన్నీ సమస్యలు అవుతూ ఉంటే తీర్చలేక సతమతం అవుతుంది అన్నాడు. సౌజన్య మాట్లాడలేదు. నా ఆలోచనలు తప్పో రైటో తెలీదు. కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడిన జీవన సరళిని మార్చుకోవడం ఎవరికైనా కష్టమే. అది పూర్తిగా వ్యక్తిగతానికి వదిలేసి మనుషులు కలిసి ఉండలేరా? ఒకళ్ళకి అనుగుణంగా మిగిలిన వాళ్ళంతా మారిపోవలసిందేనా? అది సాధ్యమేనా? ఎంత నెమ్మదిగా మాట్లాడినా దినకర్ గొంతులో తీక్ష్ణత చీకట్లో కత్తి అంచు మెరుస్తున్నట్టుగా స్పష్టంగా కనిపించింది. మనుషుల మధ్య స్పర్ధలు ఎందుకు వస్తాయో అర్థమైంది సౌజన్యకి. తమ్ముడిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధ అనిపించింది కూడా. తప్పు చేస్తున్నట్టు నాన్న ముందు తలొంచుకునో లేకపోతే పార్టీలు అవి మానేసి అలా మానేయడం వల్ల నేనేదో కోల్పోయానని బాధపడుతునో బతకడం నా వల్ల కాదు. అదొక్కటే కాదు, అమ్మ ఇక్కడేదో కష్టపడిపోతోందని తనని కొంతకాలం తీసుకెళ్తే బాగుంటుందని అనుకున్నావు కదూ. కానీ సుజీ, నాది స్వార్థమే అనుకో, అమ్మని కష్టపెడుతున్నాననే అనుకో. నా పిల్లలు అమ్మ పెంపకంలో ఒద్దిగా పెరగాలనే కోరిక. వాళ్ళు ప్రేమించడం నేర్చుకోవాలి, ఇంటిని ఇంట్లో వాళ్ళని. ఒంటరిగా తొనకుండా మనని పెంచుకొచ్చిందే అలాంటి స్థితప్రజ్ఞత. చాలా బరువైన పదం కదూ, కానీ అలా పెరగాలనుంది నాకు. ఈ విషయాలన్నీ నాన్నతో నేనే మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. సౌజన్య ఏమీ మాట్లాడలేదు. తండ్రికి కొన్ని ఆకాంక్షలున్నాయి. వాటికి అనుగుణంగా పరిస్థితులు ఉండాలని ఆయన కోరిక. కానీ అందుకు సమయం మించిపోయింది. దినకర్ గాని తను గాని మా మంచి మాకు తెలీదా అనే వయసుని చేరుకున్నారు. తమ చుట్టూ మార్పుకి అనువుగా లేని
తమని బయటికి వదిలిపెట్టని ప్రపంచం ఏర్పడిపోయింది. ఆ విషయం ఆయనే గుర్తించాలి. అక్క తమ్ముళ్ళిద్దరూ ఇంకాసేపు అలాగే కూర్చుని ఏవో జనరల్ టాపిక్స్ మాట్లాడుకున్నారు. తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దినకర్కి తండ్రితో మాట్లాడాల్సిన అవసరం రాలేదు. సౌజన్య సెల్ మోగడంతో అప్పుడే నిద్రలో జారుకుంటున్న గోపాలరావుకి మెలకు వచ్చింది. ఆమె డాబా మెట్లు ఎక్కుతుంటే చూశాడు. అల్లుడి దగ్గర నుంచేమో ఫోను ఏకాంతం కోసం వెళ్తోందనుకుంటే డాబా మించి కొడుకు గొంతు వినిపించింది. ఇద్దరూ అక్కడే ఉన్నారు. అన్ని విషయాలు కొడుకుతో చెప్పడానికి అదే అనువైన సందర్భం అనిపించి తను లేచి మెట్లెక్కాడు. ఆఖరి మెట్టు మీద ఉండగా కొడుకు చెప్తున్నది తన గురించేనని అర్థమయ్యి ఆగిపోయి విన్నాడు. ఒక్క క్షణం తల దిమ్మెక్కినట్టయింది. ఉద్రేకం ముంచెత్తగా ఒంట్లోని రక్తం వడివడిగా ప్రవహించింది. క్రమంగా భావోద్వేగాలన్నీ చల్లబడ్డాయి. నెమ్మదిగా వెనక్కొచ్చి తన మంచం మీద కూలబడ్డాడు. ఒక అవగాహన స్పష్టంగా ఏర్పడింది. రిటైర్మెంట్ వల్ల మార్పు వచ్చింది తన జీవితంలో. వాళ్ళు ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు. ఇక ముందు కూడా అలాగే ఉంటారు. ఆ ఒరవడిలోనే తన్ని ఇముడ్చుకోగలరు. 24 గంటల విరామ సమయాన్ని చేతిలో ఉంచుకుని ప్రతీదీ గమనిస్తూ ఉంటే అన్ని లోపాలే కనిపిస్తున్నాయి తనకి. ఆ విరామం లేని రోజుల్లో కూడా ఇవన్నీ ఉన్నవే. వాటి వలన ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. తను పట్టించుకోవడం వలన ఇబ్బందిగా మారింది. భార్యని ఎలివేట్ చేసే ప్రయత్నం తనెప్పుడు చెయ్యలేదు. ఆమె స్థాయికి తగిన వినోదాన్ని, విజ్ఞానాన్ని ఆమె ఎంచుకుంది. కొడుకు చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ప్రపంచాన్ని బట్టి వెళ్తున్నాడు. తను వెళ్ళలేదు. వయసులో ఉన్న భార్య పిల్లల్ని వదిలేసి ఉద్యోగానికి తనకది అనివార్యం. సోషల్ మూవింగ్ అనేది కొడుకు అనివార్యం కావచ్చు. సుదీర్ఘంగా నిశ్వసించాడు. భ్రమలన్నీ తొలిగాయి. తన పరిధి అర్థమైంది. మర్నాడు ఉదయం పోస్టులో కొన్ని అప్లికేషన్లు పంపించాడు. వాటిల్లో ఇలా ఉంది: ఉద్యోగం కావలను, 60 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వోద్యోగికి అని. దాదాపు వారం తర్వాత మొదటి రిగ్రెట్ లెటర్ వచ్చింది. ఎదుటివారి అభిప్రాయాలు మన మీద రుద్దబడడంలోని చేదు, వారికి గల తిరస్కరించగలిగే అధికారం మనకి చాయిస్ లేకుండా చేయడంలోని బాధ రుచికొచ్చాయి. 30 ఏళ్ల పైబడి సర్వీస్ చేసి రిటైర్ అయిన తనకి తన అనుభవాన్ని, జ్ఞానాన్ని ఎవరైనా వినియోగించుకుంటే అదో గుర్తింపులా అనిపించి సంతృప్తి కలిగేది. అలాంటిది దొరకలేదు. దొరకలేదంటే తనకి నైపుణ్యం లేదని కాదు, వాళ్ళకి అది అవసరం లేదని, వాళ్ళకి నచ్చినట్టు లేడని. అదే సమయాన్న అతనికి మరో విషయం స్ఫురించింది. ఇలాంటి ఎన్నో తిరస్కారాలని ఈ మధ్య భార్యకి రుచి చూపిస్తున్నానని, పిల్లల పెంపకం సరిగ్గా లేదనడం దగ్గర నుంచి తన అభిప్రాయాలే సరైనవని, ఆమెవి విలువలేనివనడం దాకా. గోపాలరావు ఇప్పుడు రోజులో చాలా భాగం లైబ్రరీలోనో, పబ్లిక్ గార్డెన్లోని సీనియర్ సిటిజన్స్ కార్నర్లోనో గడుపుతున్నాడు. ఇంకో కార్డు తీసుకుని లైబ్రరీ నుంచి వస్తూ తన పుస్తకాలతో పాటు భార్యకి అర్థమయ్యే తేలికపాటి నవలలు తీసుకొస్తున్నాడు. మధ్య మధ్యలో ఆమెని ప్రశంసిస్తున్నాడు. తను దూరంగా ఉండి ఎలాంటి సహకారాన్ని అందించకపోయినా పిల్లలని, ఇంటిని పైకి తీసుకొచ్చినందుకు బాహాటంగానే ప్రశంసిస్తున్నాడు. అందులో ఆయనకి కొద్దిగా అసంతృప్తి లేకపోలేదు. దాన్ని తనే గరళంలా మింగాడు. తన ఆమెను విమర్శిస్తూ ఏదో పొరపాటు జరిగిపోయిందని బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె అనారోగ్యాన్ని తెచ్చుకుంది. ఆమెలో లోపాలను సరిదిద్దాలనుకున్నప్పుడు ఆమె సంఘర్షించి అనారోగ్యాన్ని తెచ్చుకుంది. ఇప్పుడు ఆమెలో స్పష్టమైన మార్పు. ఆమె టీవీ చూసే టైంకి తను పేపర్ చూడటం, మనవల్ని ఆడించి తీసుకొచ్చి దగ్గరుండి హోంవర్క్ చేయించడం అలవాటు చేసుకున్నాడు. వాళ్ళకి మంచి మంచి ప్రోగ్రామ్స్ని తనే దగ్గరుండి పరిచయం చేస్తున్నాడు. జయతో చేసుకున్న ఒప్పందాన్ని ఒకే ఒక్కసారి అతిక్రమించాడు దినకర్. లిమిట్ దాటి తాగాడు. తిన్న పదార్థాలు కడుపులో ఇమడలేదు. ఇంటికి రాగానే వాంతి చేసుకున్నాడు. భయంకరమైన వాసన గదంతా నిండింది. పిల్లలు నిద్ర లేచి తండ్రిని భయంగా చూడసాగారు. వాళ్ళ చూపులు ఎంతో కాలం వెంటాడాయి అతన్ని. మళ్ళీ ఎప్పుడు తాగలేదు. తాగడాన్ని సమర్థించే సిద్ధాంతాలు కూడా ప్రతిపాదించలేదు. పార్టీల్లో అంతా డ్రింక్ చేస్తుంటే తను థమ్సప్ పట్టుకుని కూర్చోగలుగుతున్నాడు. నాన్న పోస్ట్ రిటైరల్ లైఫ్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఆయన ఇంట్లో ఇమిడిపోగలుగుతున్నారు, ఎలాంటి అలజడి సృష్టించకుండా అన్నాడు దినకర్ సౌజన్యతో. ఆమెకి విషయాలన్నీ తల్లి ద్వారా తెలిసాయి. మార్పు ఒకరు చెప్పి తీసుకొచ్చేది కాదు, జీవన గమన రీత్యా రావాలి. మనిషి వ్యక్తిగత సంస్కార పరంగా రావాలి. ఎదుటి వాళ్లలో మార్పు రావాలని మనం కోరుకున్నప్పటికీ, వాళ్ల ప్రవర్తన ఎంత బాధ అనిపించినప్పటికీ వేచి చూడాల్సిందే. వాళ్ళు మారితే
చుట్టూ ఉన్న వారితో సంబంధాలు బాగుపడతాయి. ఒకరు మరొకరిని మార్చాలని ప్రయత్నిస్తే అవే సంబంధాలు చెడిపోతాయి. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా పుట్టినిల్లు సురక్షితంగా ఉంది. అమ్మ, నాన్న, తమ్ముడు అనే ఆప్తులున్నారు. నాన్న, నువ్వు ఒకరినొకరు తమకు అనుగుణంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తే నాకు ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. రెండో వాళ్ళు విరోధులయ్యేవారు, లేదా నేనే ఇద్దరికీ దూరం అయ్యేదాన్ని అంది సౌజన్య.